అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు అయితే చూద్దాం. సో ముందుగా ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకు మెయిన్ హెడ్డింగ్లో ఉత్తరాంధ్రకు వైభోగమే, వాయు వేగంతో భోగాపురం విమానాశ్రయం పనులు 2026 జూన్కు సిద్ధం. ఇప్పటికే 84% పనులు పూర్తి అని చెప్పేసి మనకు ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉత్తరాంధ్ర వాసుల కళ త్వరలో నెరవేరబోతుంది. విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతుంది. 2026 జూన్ కల్లా పూర్తయ్యే పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ సంస్థ GMRకు ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీంతో గడువుకు ముందే విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ అడుగులు వేస్తుంది. ఈ ప్రాజెక్టును L&T ద్వారా GMR చేపట్టింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ 31.80% పనులు పూర్తయ్యాయి కూటమి హయాంలో అని చెప్పేసి మనకైతే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మనకు ఉత్తరాంధ్రకు సంబంధించి మరి భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మరి 2024 జూన్కి అయితే సిద్ధమవుతుంది అన్నట్లుగా మనకు ఒక వార్త అయితే ప్రధాన వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇంకో వార్త చూసినట్లయితే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి CP రాధాకృష్ణన్ ఖరారు చేసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత. మరి దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయ నాయకత్వం అని చెప్పేసి మనకు ఒక వార్త చూడొచ్చు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. ఆదివారం సాయంత్రం భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు JP నడ్డా ఆధ్వర్యంలో జరిగిన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరును ఎంపిక చేశారు. సో మొత్తానికైతే మరి ఏదైతే ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారో మరి మాజీ ఉపరాష్ట్రపతి అయితే మరి కొత్త ఉపరాష్ట్రపతికి అయితే మరి బీజేపీ అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ గారి పేరు అయితే ఖరారు చేసినట్లుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక ఆధారాలు చూపండి, లేదంటే క్షమాపణ అయినా చెప్పండి. సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం. మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు. 0 హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం. వారికి నకిలీలంటే పేదల్ని అవమానించినట్లే రాహుల్ ఆరోపణల్ని ఖండించిన CEC జ్ఞానేష్ కుమార్ అని చెప్పేసి మనకు ఒక ప్రధాన హెడ్డింగ్ అనిపిస్తూ ఉంది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న CEC జ్ఞానేష్ కుమార్ చిత్రంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి మరి ఏదైతే మరి రాహుల్ గాంధీ అయితే మరి కొన్ని రోజుల క్రితం అయితే EC పైన, ఎలక్షన్ కమిషన్ పైన అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఏదైతే బీజేపీ పార్టీ ఉందో బీజేపీ అదేవిధంగా ఎన్నికల సంఘం రెండు కుమ్మక్కై మరి ఓట్ల చోరైతే జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో మరి ఈ విధంగా మీ దగ్గర ఉంటే ఆధారాలు చూపండి, లేదంటే క్షమాపణ అయినా చెప్పండి అని చెప్పేసి మనకు ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడి మరి రాహుల్ గాంధీకి అయితే చెప్తా ఉన్నారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలి, అంతేగాని ఆధారాలు లేకుండా మాట్లాడితే మరి క్షమాపణలు ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి మనకి ఇక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక GST సంస్కరణలకు సహకరించండి, రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు. ఢిల్లీలో 11,000 కోట్ల హైవే ప్రాజెక్టుల ప్రారంభం అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. మరి ఏదైతే ఢిల్లీలో 11,000 కోట్ల రూపాయలతో మరి రోడ్లు ఏవైతే ఉన్నాయో హైవేస్ కావచ్చు, హైవే ప్రాజెక్టులు అయితే శంకుస్థాపన చేసి వీటినైతే స్టార్ట్ చేశారు. మనకు ముంబై నుంచి ఢిల్లీ వరకు చూసుకుంటే 8 వరుసల మనకు ఎక్స్ప్రెస్ వే అయితే నిర్మిస్తున్నారు. దాదాపు అది 60% 70% పూర్తిగా వస్తుంది. సో దాన్ని త్వరలోనే ఓపెన్ చేసి మరి ప్రజలకైతే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చేస్తామని చెప్పేసి అదే నరేంద్ర మోదీ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి దేశంలో చాలా ఎక్స్ప్రెస్ రహదారులు కూడా నిర్మిస్తున్నాము. మరి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ప్రధాని మోదీ మరి నితిన్ గడ్కరీ నేతృత్వంలో మరి ఈ హైవేస్ అయితే నిర్మిస్తున్నట్టు మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక భారత్కు తిరిగి వచ్చిన గగన యాత్రికుడు శుభాంశు శుక్లాకు ఢిల్లీలో ఘన స్వాగతం, నేడు మోడీతో భేటీ అంటూ మనకు ఇంకొక వార్త చూసినట్లయితే భాజపాకు అఫిడవిట్ అడగలేదేం, EC బెదిరింపులకు భయపడను, కాంగ్రెస్ నేత రాహుల్ బీహార్లో మొదలైన ఓటర్ అధికార యాత్ర. ఇక ఎన్నికల సంఘంపై మీడియా ఎదుట తాను చేసిన ఆరోపణలకు అఫిడవిట్ అడిగారని అనురాగ్ ఠాకూర్ వంటి భాజపా నేతలు అదే మాట్లాడిన EC పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. మోదీ, అమిత్ షా EC స్పష్టంగా వినాలి, మీ అధికారులకు బెదిరింపులకు నేను తేజస్వి భయపడబోం, ప్రజలకు నిజాలు చెబుతూనే ఉంటాం. భాజపాతో కలిసి EC ఓట్ల అవకతవకలను పాల్పడుతున్నట్లు ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిపోయిందన్నారు. బీహార్లో 20 జిల్లాల్లో మొత్తం 1300 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని మరి రాహుల్ గాంధీ అయితే చెప్తున్నారు. ఏదైతే
దేశంలో ఓటు చోరని జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపణలు అయితే చేసిన నేపథ్యంలో దాన్ని విస్తృతంగా జనాలకు తెలిసే విధంగా మరి ఏదైతే 1200 దాదాపు 1300 కిలోమీటర్ల పాదయాత్ర అయితే చెప్పబోతున్నారంట. మరి చేసి మరి ఏ విధంగా ఎన్నికల సంఘం కావచ్చు దానికి అనుకూలంగా వ్యవహరించిన మరి బీజేపీ పార్టీ కావచ్చు ఏ విధంగా ఓట్లు చోరీ చేసి వాళ్ళు గెలిచారని చెప్పేసి ప్రజల దగ్గరికి అయితే తీసుకెళ్తానని మరి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే మరి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి 20 జిల్లాల బీహార్లోని 20 జిల్లాల మీదుగా అయితే మరి పాదయాత్ర ఉంటుంది. మరి పాదయాత్ర అయిపోయిన తర్వాత మరి ఒక దగ్గర బహిరంగ సభ ఏదైతే ఉంటుందో అది పెట్టి కూడా మరి ప్రజలకు మొత్తం వివరాలు అయితే చెప్తానని రాహుల్ గాంధీ అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇక ఇంకో వార్త చూసినట్లయితే అమ్మకానికి బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ అరెస్టులు, ఫేక్ యాప్లతో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, క్రికెట్ బెట్టింగ్లు లేదంటే న్యూడ్ కాల్స్ ఇలా ఎన్నో రకాలుగా సైబర్ మోసగాళ్లు సామాన్యులను ముంచేస్తున్నారు. ఇక వారిని బెదిరించో మభ్యపెట్టో కొన్ని బ్యాంకుల ఖాతాల నెంబర్లు ఇచ్చి వాటిని సొమ్ము బదిలీ చేయాలంటారు. ఆ ఖాతాలన్నీ అమాయకులవే. అసలు నిందితులు తాము దొరకకుండా ఇలా అమాయకుల పేరిట మ్యూల్ ఖాతాలను నిర్వహిస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఖాతాలకు అటు ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అటు వియత్నాం, కాంబోడియా, తైవాస్ తదితర దేశాల నుంచి సైబర్ ముఠాల తమ మోసాలకు వినియోగించుకుంటుంది. ఏదైనా ఖాతాలో పడిన డబ్బులు మరుక్షణం వేరే ఖాతాలోకి బదులు చేసేస్తారు దుండగులు. ఒంగోలులో పట్టుబడిన ఖాతాలను పరిశీలిస్తే తైవాన్ నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తేలింది. 7 ఖాతాల నుంచి 6 లక్షల్లో లావాదేవీలు జరిగాయి. పోలీసులు దర్యాప్తు చేసినా దొరకకుండా ముందస్తు జాగ్రత్తగా ఖాతా నుంచి మరో ఖాతాకు వెంటనే బదిలీ చేసేశారు. సైబర్ నేరాల కారణంగా అమాయకులైన ఖాతాదారులపై పంజాబ్, ఢిల్లీలపై కేసులు నమోదవుతున్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే మరి ఏవైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళైతే రెచ్చిపోతున్నారని చెప్పాలి. ఎందుకంటే మరి ఫేక్ కాల్స్ చేసుకుంటూ మరి బ్యాంక్స్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి లేదంటే మీకు లాటరీ జరిగిందని చెప్పేసి సో వివిధ రకాల ద్వారా వాళ్ళైతే ఫోన్లు చేసి ఓటీపీలు అడగడం లేదంటే వాళ్ళే కావాలని చెప్పేసి మీకు డబ్బులు వేసి మళ్ళీ రిటర్న్ మేము పొరపాటున మీకైతే పంపించాము సో మా డబ్బులు మాకు పంపించండి అని మళ్ళీ రిటర్న్ చేసే ప్రయత్నంలో అప్పుడు వాళ్ళైతే హ్యాక్ చేసి మనకైతే మన అకౌంట్ల నుంచి అయితే డబ్బులు అయితే కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. సో వీటికి సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఎన్ని చెప్పినప్పటికీ కూడా మరి దీని ద్వారా ప్రజల్లో కొద్దిగా చైతన్యం రావాలి. మరి ఈ ఫేక్ కాల్స్ను నమ్మకూడదు అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఇంకో వార్త చూసినట్లయితే గంజాయి స్మగ్లర్ బరితెగింపు, వెంటాడిన పోలీసులను కారుతో ఢీకొట్టే యత్నం, కాల్పులు జరిపి పట్టుకున్న వైనమంట. మరి కారులో పరారవుతున్న గంజాయి స్మగ్లర్ను వెంబడించిన పోలీసులు 2 రౌండ్ల కాల్పులు జరిపి మరి అతన్ని పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు జాతీయ రహదారిపై సినిఫక్కీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం నుంచి 22 కేజీల గంజాయిని నెల్లూరు తీసుకెళ్తున్నట్టు ఎస్పీ జి కృష్ణకాంత్ ఈగల్ టీంకు సమాచారం అందింది. దీంతో బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తన సిబ్బందిని ఈగల్ టీం కానిస్టేబుల్ ఫిరోజ్లతో కలిసి కాపు కాశారు. నిందితుడు ఇద్దరు నిందితులకు గంజాయి అందజేసేందుకు కారు ఆపబోయాడు. పోలీసులు దాన్ని చుట్టుముట్టే క్రమంలో వ్యక్తులు పరారయ్యారు. స్మగ్లర్లు కారుతో పోలీసులపైకి దూసుకువచ్చి ఢీకొట్టబోయారు. కానిస్టేబుల్ ఫిరోజ్కు గాయాలు కాగా మిగిలిన వారు కొద్దిలు తప్పించుకున్నారు. వెంటనే కారును వెంబడిస్తూ 2 రౌండ్ల కాల్పులు జరిపారు. నిందితుడు కారు వదిలి పరారవుతుండగా పట్టుకున్నారు. మరి ఏదైతే మరి నెల్లూరు జాతీయ రహదారిపై అయితే మరి ఒక వ్యక్తి అయితే మరి డ్రగ్స్ అది ఏమైతే గంజాయి అయితే ఉంటుందో మరి దాన్ని అయితే సప్లై చేస్తున్నారని చెప్పేసి మరి పోలీసులకైతే ముందచ్చు సమాచారం రావడంతో అక్కడ పోలీసులు అయితే రంగంలో దిగి మరి ఎవరికైతే ఆ వ్యక్తి అయితే విక్రయిస్తున్నాడో మరి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. సో అప్పటికే మరి ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో గంజాయిది అమ్ముతున్న వ్యక్తులు మరి వాళ్ళైతే పోలీసులపై అయితే దూసుకురావడం జరిగింది. మరి అందులో ఒక కానిస్టేబుల్ సిబ్బంది కూడా కొద్దిగా గాయాల పాలయ్యారు. మొత్తానికైతే వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళపైన అయితే కేసులు అయితే నమోదు చేశారు. ఇక రక్షిత అడవినే భక్షించాలి, 125 ఎకరాలపై శ్రీకాళహస్తి ప్రజాప్రతినిధి కన్ను, అభ్యంతరం తెలుపుతున్న అటవీ అధికారులకు బెదిరింపులు అంట. మరి ఏంటంటే మరి రక్షిత అటవీ భూమిలో రెవెన్యూ అధికారులు 2 దశాబ్దాల కిందట మరి డీకేటీ పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చేశారు. దీనిపై రెవెన్యూ సర్వే అటవీ శాఖల అధికారుల సంయుక్త సర్వేను హైకోర్టు అయితే ఆదేశించింది. ఇది రక్షిత అడవినని నివేదికలో తేటతెల్లమైంది. దాంతో డీకేటీ పట్టాలు రద్దు చేసి భూమిని వెనక్కి తీసుకొని రెవెన్యూ యంత్రాంగం ఏళ్లుగా తర్పారం చేస్తుంది. మరి ఇప్పుడు పాత పట్టాదారులకు ముందుంచి ఆ ప్రాంతంలో కీలక ప్రజాప్రతినిధి అయితే మరి ఏదైతే మరి సింహాచలం అడవులకు సంబంధించి అక్కడ ఉన్నాయో మరి ఆ పట్టాలంటే 125 ఎకరాలపై శ్రీకాళహస్తి ప్రజాప్రతినిధి పైన అయితే కన్నుబడిందని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది.
రైట్. ఇంకో వార్త చూసినట్లయితే పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను తెదేపా నేతలకు చంద్రబాబు హెచ్చరిక. ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. కూన రవికుమార్, నసీర్ అహ్మద్పై అసంతృప్తి అని చెప్పేసి మరి ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే టీడీపీ సంబంధించిన నేతలు కావచ్చు, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించే ఈ వార్త. ఇక పని ప్రదేశాల్లో ఉద్యోగులతో వేలాకోలాలు వద్దు, అవి సామర్థ్యాలను చంపేస్తాయి. ఐఐఎం లక్నో అధ్యయనంలో వెల్లడి చేసినట్టుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎడతెరిపి లేని వానలు చిగురాకుట్లా వణికిన పలు జిల్లాలు. మరి విశాఖలో 15.3 సెంటీమీటర్లు, పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల పైగా వర్షం. జారిపడిన కొండ చర్యలు, బంగాళాఖాతంలో వాయుగుండం, కోస్తాలో అతి వానలకైతే అవకాశం అంట. మరి గత వారం రోజుల నుంచి చూస్తున్నా మరి ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే వస్తున్నాయి. దాని కారణంగా మరి జనజీవనం అయితే స్తంభించిందని చెప్పుకోవచ్చు. రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకపోవడం కావచ్చు, ఏవైతే లో లెవెల్ బ్రిడ్జెస్ ఉంటాయో అవన్నీ కూడా నీట మునిగి మరి రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికైతే ఇంకా వర్షాలు అయితే ఆగలేదు. ఇంకా రానున్న రోజుల్లో మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వస్తాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఇవి ఈనాడుకు సంబంధించిన వార్తలు. ఇక మనం సాక్షి దినపత్రికలోకి వెళ్దాం. ఇక సాక్షి దినపత్రికలో చూసినట్లయితే ఐటీ ముసుగులో భూములు లిఫ్ట్, ఎంత భూమి అయినా సరే 99 పైసలకే విక్రయిస్తాం, మీకు నచ్చిన రేటుకు తెగ నమ్ముకోండి అని చెప్పేసి మనకు ఒక ప్రధాన హెడ్డింగ్ అయితే కనిపిస్తుంది. బాబు సర్కారు భలే ఎత్తుగడ, రియల్ దందాకు రెడీ, దేశంలో ఎక్కడ లేని విధంగా లోకేష్ మార్కు విధానం, ల్యాండ్ ఇన్సెంటివ్స్ ఫర్ టెక్ హబ్స్ పేరుతో ప్రత్యేక పాలసీ. మరి ఊరు పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలు వందలాదిగా సృష్టించి దారదత్తం చేసే ఎత్తుగడ. మరి ఉర్సాకు కారు చౌకగా కట్టపెట్టే యత్నాలపై తీవ్ర విమర్శలు రావడంతో తెరపైకి మరో పాలసీ. ఇక రాష్ట్రమంతటా పప్పు బెల్లాల మాదిరిగా అదే విధానంలో పందిరం. ఫార్చ్యూన్లో 500 యూరోపై ఉన్నతాధికారులపై అనుమానాలు. ఆ ఇండెక్స్లో నల్లధన రాజధాని స్విట్జర్లాండ్కు చెందిన 36 పైగా కంపెనీలు అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే వస్తుంది. మరి ఏదైతే మరి రాజధాని ప్రాంతంలో 99 పైసలకే ఒక ఎకరం భూమి అని చెప్పేసి మరి ఏదైతే మరి కంపెనీలు ఉంటాయో, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, మరి ఇతరత్ర కంపెనీలు కావచ్చు, వాటికైతే దారాదత్తం చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు. మరి ఆ కంపెనీలు కూడా మరి వాళ్ళకి సంబంధించినవి కావడం, వాళ్ళకి ఎవరైతే కంపెనీలకు టీడీపీ పార్టీకి కావచ్చు, లేదంటే కూటమి సర్కార్ కావచ్చు, వాళ్లకు అనుకూలంగా ఉన్న వాళ్ళకైతే మరి కంపెనీల పేరుతో మరి భూములను కొల్లగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్, వాని సినిమాలు ఆడనిస్తానా, లోకేష్ని తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తానన్నారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్ అయిందంట. మరి నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా, ఈ సినిమా ఆడదని అభిమాన సంఘం నేతపై మండిపాటు. ఎమ్మెల్యే వాయిస్ రికార్డు బయటపెట్టిన అభిమాన సంఘం నేత లోకేష్ చంద్రబాబు ప్రోద్బలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ నందమూరి అభిమానుల్లో ఆగ్రహం అంట. మరి ఎమ్మెల్యే ఇంటి వద్ద ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన, ఫ్లెక్సీ చించివేత, నేడు హైదరాబాద్లో అభిమాన సంఘాల నేతల భేటీ అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే వస్తుంది. మరి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అయితే ఒక ఆడియో అయితే వైరల్గా మారింది సోషల్ మీడియాలో. మరి ఎన్టీఆర్కి సంబంధించి నా పర్మిషన్ లేకుండా సినిమా ఎట్లా చేస్తారని చెప్పేసి ఒక అభిమానితో మాట్లాడిన ఆడియో కాల్ అయితే మరి బయటకు వచ్చింది. ఇక అనంత ఎమ్మెల్యే ప్రసాద్పై బగ్గుమన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన, నెల్లూరు రక్తికి సెంటర్లో ధర్నా, విజయవాడలో ఎమ్మెల్యే ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి దహనం చేసిరంట. మరి రైట్. ఇంకో వార్త చూసినట్లయితే మోగుతున్న అప్పుల డప్పు, అప్పుల్లో ఏపీ టాప్. 2025-26 తొలి 4 నెలలపై కాగ్ గణాంకాలు ఇవే. బాబు సర్కార్ బడ్జెట్ అప్పులే ఏకంగా 49,354.02 కోట్లు. మూలధనం వ్యయం మరి 8,579.8 కోట్లు మాత్రమే. తిరోగమనంలో అమ్మకం పన్ను క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తికి ఇదే నిదర్శనం. 2023-24తో పోల్చితే రెవెన్యూ రాబందులు 9,400.99 కోట్ల లాస్ వేసిరంట. మరి కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న గ్రాంట్లలో ఏకంగా 15,581.20 కోట్లు తగ్గిందంట. మరి గత ప్రభుత్వ హయాంలో పోలిస్తే సామాజిక రంగ వ్యయం 8,863.90 కోట్లు తక్కువ. మరి బాబు పాలనలో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరగడమే కానీ తగ్గుదల మాటే లేదని చెప్పేసి మనకు ఇక్కడ ఒక వార్త కనిపిస్తూ ఉంది.
రైట్. ఇక 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 11 జిల్లాలకు మిగిలిన 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన వాటికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఇక వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం నేడు కోస్తాలో అతి భారీ వర్షాలు, మరో 2 రోజులు భారీ వర్ష సూచన అంట. మరి కోస్తా జిల్లాలో మరి ఇంకో 2 రోజులు అయితే భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ వాతావరణ కేంద్రం అయితే తెలుపుతా ఉంది. ఇక ఉక్కిరి బిక్కిరి విశాఖ స్టీల్ ప్లాంట్ను బిగుస్తున్న ప్రైవేటు సంఖ్యలు, ఊపందుకున్న విభాగాల ప్రైవేటీకరణ, ఒకే రోజు 32 ఈఓఐలు విడుదల, పట్టించుకొని కూటమి నేతలంట. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో మరి దానికైతే మరి అక్కడ ప్రైవేటు వ్యక్తులు అయితే వచ్చి మరి అక్కడ ప్రైవేటు ఉచ్చు అయితే బిగుస్తుందంట. ఏదైతే విడి భాగాలు ఉన్నాయో మరి దానికి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి మరి ఇది ఒక వార్తకు చూడవచ్చు మనము. ఇక జమ్మూ కాశ్మీర్లోని కతువాలో క్లౌడ్ బరెస్ట్, ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండ చర్యలు, 7గురు మృతి చెందిరంట. మరి పలువురికైతే మరి జమ్మూ కాశ్మీర్లో కతువాలో క్లౌడ్ బరెస్ట్ అయ్యి చెప్పేసి మరి 7గురు అయితే మృతి చెందిరంట అక్కడ. ఇక దానికి సంబంధించిన వార్త అది. ఇక ఇంకో వార్త చూసినట్టయితే మెయిన్ హెడ్డింగ్లో మరి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, బీజేపీ పార్లమెంటు బోర్డు నిర్ణయం, ఏకగ్రీవానికి సహకరించండి, విపక్షాలకు నడ్డా విజ్ఞప్తి. ఇక ఇండియా కూటమి అభ్యర్థి నేడు ఖరారు, సెప్టెంబర్ 9న జరగనున్న ఎన్నిక, ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్న 781 మంది లోక్సభ రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్టరల్ కాలేజ్. ఎన్డీఏకు మెజారిటీ ఉన్నందున గెలుపు లాంఛనమే అని చెప్పేసి మనకు ఇక్కడ వార్త. మరి ఏదైతే మరి ఎన్డీఏ ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే మన ఉపరాష్ట్రపతి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు అయితే మరి రాజీనామా చేసిన నేపథ్యంలో మరి కొత్త ఉపరాష్ట్రపతికి అయితే మరి నామినేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారిని అయితే మరి వీళ్ళ తరపు నుంచి అయితే నిలబెట్టడం జరుగుతుంది. మరి ఎక్కువ మెజారిటీ బీజేపీకి ఎన్డీఏకు ఉన్నందు కారణంగా మరి సిపి రాధాకృష్ణన్ గారే గెలవడం అనేది, ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడడం అనేది ఖచ్చితంగా ఖాయమని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే జేపీ నడ్డా గారు కూడా చెప్తున్నారు మరి అతల నుంచి మరి ఏదైతే మరి ఇండియా కూటమి ఉందో అక్కడి నుంచి అయితే మరి నామినేషన్ వేయకూడదు, మరి ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చెప్పేసి జేపీ నడ్డా అయితే మనం చెప్తున్న వార్త ఇదైతే చూడొచ్చు మనము. సో ఇవన్నమాట సాక్షికి సంబంధించిన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్త దినపత్రికలో ఎలాంటి వార్తలు వచ్చాయో ఒకసారి చూద్దాం. మరి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్, మహారాష్ట్ర గవర్నర్ పేరును ఖరారు చేసిన బీజేపీ. మరి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ, తెలంగాణ గవర్నర్గాను కొన్నాళ్ళు అదనపు బాధ్యతలు. ఇక ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘకాలంగా అనుబంధం, వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కమలం పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతిస్తాయని అంచనా. ఇండియా కూటమిలో డిఎంకే వ్యతిరేకించదనే యోచన, తమ అభ్యర్థిపై నేడు నిర్ణయం తీసుకోనున్న విపక్షాలంట. ఇక మరి ఏదైతే మరి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక ఉందో మరి దానికి సంబంధించి కూడా ఈ వార్త చూడొచ్చు. ఇక వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి, అధికార విపక్షాలపై ఈసీ వివక్ష చూపదు, ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటే, ఎన్నికల్లో 1 కోటి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు, వారందరి ముందు ఓట్ల దొంగతనం సాధ్యమా, రాజకీయాల ప్రయోజనాల కోసం ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రాహుల్ ఆరోపణలపై ఈసీఈ జ్ఞానేష్ కుమార్ ధ్వజము. మరి బీహార్లో తొలగించిన 65 లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడి చేసిరంట. మరి ఏదైతే మరి రాహుల్ గాంధీ రీసెంట్గా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు, ఈసీ పైన కావచ్చు లేదంటే మరి బీజేపీ పార్టీ పైన కావచ్చు, ఓట్లు అయితే చోరీ జరిగాయి, నకిలీ ఓట్లతో బీజేపీ గెలిచిందని కొన్ని అయితే సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటు ఈసీ అయితే మరి రెస్పాండ్ అయ్యి మరి అలాంటి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చూపాలి, లేదంటే క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. మరి ఏది పడితే అది మాట్లాడకూడదు, ఆధారం ఉంటే తప్ప మరి ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలి, అంతేగాని మీ రాజకీయ ప్రయోజనాల కోసం మరి ఈసీ తప్పు చేసిందని చెప్పేసి అలాంటి విమర్శలు అయితే చేయకూడదని చెప్పేసి మరి సిఈసి జ్ఞానేష్ కుమార్ అయితే మరి ధ్వజం వ్యక్తం చేసిందంట. మరి ఇక విజయం లాంఛనమే. సో ఇది ఇంతకుముందుగా చదువుకున్నాం. ఇక భూములిక లీజుకే, కేటాయింపులపై సంపూర్ణ నియంత్రణ, లీజు గడువు కూడా గరిష్టంగా 33 ఏళ్లే, ప్రతి 2-3 ఏళ్లకోసారి ఫీజు పెంచాలి. రెవెన్యూ శాఖ తాజా ప్రతిపాదనలను, కేటాయించిన భూములను ఇతరత్ర వాడుకుంటున్న కొన్ని కంపెనీలు ప్రభుత్వానికి తెలియకుండా తనఖా రుణాలు తెచ్చుకొని ఆనక ఏగవేత. ఇక దీంతో ఆ భూములు వేలం వేసి అప్పు తీర్చాలని బ్యాంకుల గగ్గోలు. ఇక వీటిని
వీటి అడ్డుకట్టకే తాజా సూచనలు. సొంత భవనాలు ఉన్న భూములను పార్టీలకు స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఇవ్వదు, షెడ్యూల్ ప్రాంతాలను కేటాయించవద్దు, తెరపైకి మరిన్ని ప్రతిపాదనలు, ఇప్పటికే ఆ ఉపసంఘానికి నివేదిక అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఏవైతే భూములు ఉంటాయో అవైతే మరి లీజుకి ఇస్తారు అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి మార్కెట్ రేటుకో సగానికో విక్రయించవద్దు, నామమాత్రంగా ఉచితంగాను ఇవ్వద్దు. మరి మార్కెట్ రేటుకు మరి సగానికి విక్రయించకుండా మరి ఎట్లా ఇస్తారని చెప్పేసి దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పేసి కూడా మనకి ఒక వార్త సారాంశం అని చెప్పొచ్చు. రైట్, ఇంకా ఇంకో వార్త చూసినట్లయితే 5 జిల్లాలకు రెడ్ అలర్ట్. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ కుంభవృష్టి కురిసే అవకాశం, అల్పపీడనం వాయుగుండం అయ్యే ఛాన్సు, ఓడరేవుల్లో 3వ నెంబర్ హెచ్చరిక, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన. విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు 112 1070 1800 4250 101 విడుదల చేసిరంట. మరి ఏదైనా ప్రాబ్లం వస్తే మరి ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు అయితే ఫోన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి 5 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేసిరంట. మరి రెడ్ అలర్ట్ అంటే చాలా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న కారణంగానే మరి రెడ్ అలర్ట్ అయితే చెప్తా ఉంటారు. మరి విశాఖ నగరంలో జ్ఞానాపురం అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటిలో బస్సు మరి చూడొచ్చు. ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో మరి దాదాపు మోకాళ్ళ వరకు అయితే నీళ్ళు వచ్చిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, ఇక వరద ఏమైంది ఇక వరద దుష్ప్రచారంపై కేసులు, వైసీపీ అనుకూల మీడియాపై ప్రభుత్వం కొరడ. కొండవీడు వాగు వరదను గుంటూరు ఛానల్కు మళ్లించాలని జగన్ ఛానల్లో కథనం, పొన్నూరును ముంచేశారని తప్పుడు ప్రచారం చేశారంట. మరి ఇక ప్రకాశం బ్యారేజ్ గేటు విరిగింది, బెజవాడకు వరద ముప్పుందంటూ సుమన్ టీవీ ప్రచారం, తప్పుడు కథనాలపై ఇంజనీర్ల కేసులు అని చెప్పేసి మనకు ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. మరి వరదలపై మరి నేనైతే మరి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలపై అయితే దుష్ప్రచారం అయితే చేస్తున్నట కొన్ని చిన్న టీవీ ఛానల్స్ కావచ్చు, వైసీపీ అనుకూల మీడియా ఏదైతే ఉంటుందో మరి ఎక్కువ అవుతుంది, విజయవాడ మునిగిపోతుంది అని చెప్పేసి కూడా మరి టీవీలలో మరి అలాంటి చెప్పడం వల్ల ప్రజలైతే భయభ్రాంతులకు అయితే గురవుతారు. మరి అట్లా చేయొద్దు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లర్ అరెస్టు, పోలీసులను కారుతో ఢీకొట్టి పరారు, పోలీసుల చేజింగ్లో కాల్పులు జరిపి పట్టుకున్న సిఐ, నిందితుడు పాత నేరస్తుడు. మరి 2025 నుంచి గంజాయి సరఫరా చేస్తున్నారు. మరి 2025 నుంచి గంజాయి సరఫరా చేస్తే 2025 అంటే 10 సంవత్సరాలు హాయిగా గంజాయి చేసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు దొరికినాడు. మరి ఇది 10 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు ఎందుకు పట్టుకోలేదు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఇక బాధ్యత ఉండదా, మీరు చేసే పనులకు పార్టీ నష్టపోవాలా, కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం సీరియస్, ఇలాంటి విషయాలు కఠినంగా ఉంటాం, పదవుల్లో ఉన్నారు, అప్రమత్తంగా ఉండాలి. ఆమదాల వలస, గుంటూరు తూర్పు, అనంత ఎమ్మెల్యేలపై నివేదిక ఇవ్వండి, రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యమంత్రి ఆదేశం. ఫ్రీ బస్సులపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఇక పథకాలపై ప్రజల్లో మమేకం కావాలి, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నాం. మరి టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో అయితే మాట్లాడడం జరిగింది. మరి బాధ్యత ఉండదా, ఏవైతే ప్రజాప్రతినిధులు, పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరి మీకు ఏం పట్టదా, మరి ఏది మాట్లాడాలన్నా కరెక్ట్ చూసి మాట్లాడాలి. మరి మీ వల్ల పార్టీకి అయితే చెడ్డ పేరు వస్తుంది, దీనికైతే ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా చర్యలు కావచ్చు, పార్టీకి సంబంధించిన ఏ చర్యలు ఉంటాయో అవైతే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఎవరా వైసీపీ మంత్రి కొడుకు శ్రీకాంత్ రెమిషన్ కోసం 11 లక్షల లంచం, బాంబు పేల్చిన నెల్లూరు మహిళ అరుణ. మరి గత ప్రభుత్వంలో బేరసారాలు, ఫెరోల్ కోసం కొందరు అధికారులు చిత్రహింసలు పెట్టారని వెల్లడి, కలకలం సృష్టిస్తున్న పెరోల్ ఎపిసోడ్. వైద్యం పేరిట శ్రీకాంత్ తరచూ జైలు నుంచి తిరుపతికి, ఇద్దరు కలిసి రూయాలో సెటిల్మెంట్. అరుణ సన్నిహితంగా ఉన్న వీడియో అయితే వైరల్. మరి ప్రమాదంలో చేతికి గాయం, కట్టు కథే. ఇక ప్రత్యర్థితో ఘర్షణతో శ్రీకాంత్కు గాయమైందంట. మరి బయటకు వస్తున్న బాధితులు ఆధారాలని చెప్పేసి మనకు ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఇంకో వార్త చూసినట్టయితే ఉక్రెయిన్కు నాటో తరహా రక్షణ, ఇందుకు పుతిన్ అంగీకరించారు. ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ వెల్లడి, ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం లేనట్టే. నేడు వాషింగ్టన్లో ట్రంప్ జెలెన్స్కీ భేటీ, పాల్గొననున్న యూరప్ దేశాల నేతలు. ఈ నెల 22న జెలెన్స్కీ పుతిన్తో కలిసి త్రైపాక్షిక భేటీ నిర్వహిస్తామన్న ట్రంప్ అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త. మరి ఢిల్లీలో లోకేష్ నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ, వివిధ ప్రతిపాదన సమర్పణ. మరి 21న వెళ్ళనున్న సీఎం చంద్రబాబు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది.
రైట్. ఇక వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, భారత్ అమెరికా మధ్య చర్చల నిలిపివేత దిశగా పరిణామాలు. ఈ నెల 25న భారత్కు రావాల్సిందిగా అమెరికా బృందం అంటే పర్యటన రద్దు చేసుకున్నారంట. మరి ఇంకా నైతిక విలువలు ఉంటేనే అమెరికా పౌరసత్వం, వలసదారుల దరఖాస్తులపై USCIS ఆదేశం, ఎటువంటి నేర చరిత్ర లేకపోవడమే మంచి ప్రవర్తనగా నిర్వచనం అంట. మరి ఎలాంటి నేర చరిత్ర ఉండకపోవడమే మరి మంచి ప్రవర్తనకు నిర్వచనం అని చెప్పేసి మరి అమెరికా ఏదైతే ఉందో మరి వలసదారులు ఉంటారో వాళ్ళనైతే ఉద్దేశించి చెప్తున్నట్టు. మరి విలువలు ఉంటేనే, మరి నైతిక విలువలు ఉంటేనే అమెరికా పౌరసత్వం పొందొచ్చు అని చెప్పేసి కూడా మనకు అక్కడ వార్త అయితే చెప్తా ఉన్న సందేశం అది. సో ఇవన్నమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.